వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 38వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 37వ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క సీతామ్మవారికి గర్భవతి అయినటువంటి సీతా అమ్మవారిని శ్రీరామచంద్రుడు నీ యొక్క మనోవాంఛ ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను అని అంటే మరల కానలకేగి ఒక 5 రోజులు ఈ యొక్క ముని ఆశ్రమాల వద్ద దర్భాసనముపై కాలక్షేపం చేయాలి అని చెప్పి ఆమె కోరుకొనటం. తదనుగుణంగానే రాజ్యంలో రజకుడు రాముడి వంటి స్త్రీలోలుడిని కాను నేను, లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకుని ఏలుకుంటున్నాడు అని చెప్పి తన భార్యను తాను ఏలుకోనని, అంతటి ధీమంతుడనని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తదుపరి సీతామ్మవారిని వాల్మీకి మహర్షి తన యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళటం, అక్కడ కుశలవుల జన్మ వృత్తాంతం, వారు కొంచెం పెద్దవారైనాక ఆ పిల్లలు వాల్మీకి మహర్షి యొక్క తమ్ముడు అని చెప్పి తెలియక ఆ యొక్క జింక రూపంలో ఉంటారు కదా, వారిని వధించడం వల్ల బ్రహ్మహత్యా దోషం అంటిందని, ఆ దోష పరిహారార్థం అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క సహస్రదళ కమలాలను తీసుకుని రావటం, అంతేగాక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నటువంటి అయోధ్య మరలా సస్యశ్యామలం అవడానికి తగు ఉపాయం సూచించమని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అర్థించిన మేర వారు ఈ యొక్క అశ్వమేధ యాగం చేయమని చెప్పటం, సంబంధిత యజ్ఞాశ్వాన్ని శ్యామకర్ణిని వదిలిపెడితే ఆ యజ్ఞాశ్వం ఈ లవకుమారుని ఆశ్రమాల వద్దకు వచ్చి వాల్మీకి మహర్షి ఆశ్రమాల వైపుకు రావటం, ఈ లవకుమారుడు దాన్ని బంధించడం, అంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే నిన్న ఒక అంశం రీత్యా మనం ఆలోచిస్తే ఏమిటి అంటే, ఈ యొక్క రజకుడు, అట్లా మాట్లాడినటువంటి రజకుడు కాలక్రమేణా ఎంతో పరితాపం చెందుతాడమ్మా. అంతటి అమ్మవారిని తాను అంత దూషించాను అని చెప్పి, తన వలన ఇప్పుడు కారణం లేనిదే కార్యం లేదు అన్నట్లుగా అవన్నీ తర్వాత మాటలు. జరిగేదెటు జరక్క మానదు అని చెప్పి కావాలనెళ్ళి మనం మనకి బాధ కలిగించేటువంటి పనులు చేయం కదా. అట్లా తన వలన అంతటి ఘోరం జరిగింది అనేటువంటి దృక్పథంతో ఎంతో పశ్చాత్తాపపడతాడు. ఇది నేను
ఎక్కడ ఈ అంశం చదివాను అనేది ఆలోచిస్తుంటే ఇంతవరకు అయితే నాకు గుర్తు రావటంలా. ఎక్కడ చదివానా? ఎవరు చెప్పారా ఇదనేది. అయితే ఎంతో పరితాపం చెంది శ్రీరామునే శరణు వేడతాడు తర్వాత. శరణు వేడితే అప్పుడు కలియుగాన నీవు గురుకృప వలన ఉద్ధరించబడతావు అని చెప్పి కూడా శ్రీరాముని వరం అది అతనికి. ఆ ఉద్ధరించబడింది ఎవరు అంటే రవిదాసు. మనకి శ్రీపాద వల్లభుల చరిత్రలో రాలా? రవిదాసు ఎవరు? తిరుమలదాసు గారి యొక్క కొడుకు. తిరుమలదాసు ఎవరు? ఆ తిరుమలదాసే ఎంతో పునీతుడై కాలక్రమేణా గాడ్గే మహారాజ్గా ప్రఖ్యాతి చెందినటువంటి మహనీయుడు. అప్పుడు శ్రీపాద వల్లభుల టైంలో ఉన్నటువంటి తిరుమలదాసు కాలక్రమేణా గాడ్గే మహారాజ్గా ఒక సిద్ధ పురుషుడు అవుతావు నువ్వు అని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు ఆ గాడ్గే మహారాజ్ ఎవరు? హాజీ అలీ దర్గా అని అక్కడ మనకి బొంబాయిలో లేదు సముద్రంలో. ఆ గాడ్గే మహారాజే ఆ హాజీ అలీగా మళ్ళీ అక్కడ ప్రఖ్యాతి చెందారు చివరి జన్మలో. అట్లా ఆ తిరుమలదాసు గారి యొక్క అబ్బాయి రవిదాసు. ఆ రవిదాసు శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఎంతగా సేవించినాడు ఆ రజకుడు అనే వృత్తాంతం మనకి తెలుసు. మనకి గురుచరిత్రలో కూడా రాదు. రజకాయ అపిదాస్యన్యో రాజ్యం కురుపురే ప్రభు తిరుభూదగ్న దృష్ట్యా సశ్రీదత్త శరణం మమ అని చెప్పి అట్లా ఆ రజకుడే తదుపరి జన్మలో ఏమవుతారు? అక్కడ ఎంత విశేషమైనటువంటి గురుకృపని పొందాడు ఆ రవిదాసు. ఒక అవతారంలోనే కాదమ్మా, తదుపరి నృసింహ సరస్వతి స్వామి వారి అవతారంలో యవనరాజుగా వారిని సేవించుకున్నాడు. ఇప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారు ఆ శ్రీశైలంలో అంతర్హితులైనాక అక్కడనే శ్రీపాద వల్లభుల వారి మందిరం ఒకటి స్థాపించి ఆ మందిరంలోనే ఆ మందిరానికి సేవించుకుంటూ సేవలు చేసుకుంటూ ఆ యవనరాజు చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ తదుపరి కాలంలో ఆ తదుపరి జన్మ ఇక్కడికి 2 అయ్యాయి జన్మలు కదా. ఇప్పుడు త్రేతాయుగంలో రజకుడు, ఆ తరువాత ఇక్కడ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి దగ్గర మధ్యలో జన్మ ఏమిటి అనేది మనకి తెలియదు. ఇక్కడ రవిదాసు అనే పేరిట ఆ తిరుమలదాసు గర్భాన ఉదయించిన ఈ రవిదాసు తదుపరి జన్మ యవనరాజు. ఆ తరువాత సద్గురు షిరిడి సాయినాథుల వారి వద్ద భక్త మహల్సాపతియే ఈ రవిదాసు. ఎప్పుడూ కూడా సద్గురువు ఏమనేవారు? అనేక జన్మల సాంగత్యం ఉంది నీకు నాకు అని చెప్పనేవారు. జ్ఞాపకం రాలే? మహల్సాపతి వారు ఎంత ప్రముఖమైన పాత్ర వహించారు అక్కడ షిరిడీలో సద్గురుని సంస్థానంలో అనేది మనకందరికీ సచరిత్ర ద్వారా విదితమే. ఆ మహల్సాపతి జన్మలో ఇహవారు ముక్తి నొందారు. ఎంత జ్ఞానంతో ఆ మహల్సాపతి వారు అంటారు, వారి యొక్క తండ్రి గారి ఆబ్దీకమే ఆ రోజున. ఏమన్నారు? ఈ రోజునే నేను కూడా రాముని వద్దకు వెళ్తున్నాను, నాకు తాంబూలం సిద్ధం చేయండి అని చెప్పి తాంబూలం వేసుకుని చాలా సునాయాసంగా వారు పరమపదించటం అనేది మనం చదువుకున్నాం. అట్లా జన్మాంతరాలుగా ఇంతకీ భగవంతుని వద్ద సంబంధం ఉండి తరువాత గురు శుశ్రూష చేసుకుని ముక్తి నందిన జీవులు దత్తుని కృప వలన అలాంటి జీవరాశులు ఎన్నో అనేది మనకి పరోక్షంగా విదితమవుతూ ఉంది కదా. చాలాసేపు మాట్లాడానా? పారాయణ బోలుడుంది కదా, 10 నిమిషాలు నేను ఇదే మాట్లాడినట్టున్నా. సరే కానివ్వండి, పారాయణ ఆరంభించుకుందామా అమ్మ? శ్రీరామ జయ రామ, జయ జయ రామ.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. ధనుర్బాణాలు చేబూని లవుడు నిలబడగా వెనుక నుండి చతురంగ దళాలు మిన్నంటే ఘోషతో అరుదించాయి. సకల రాజ్యాధినేతల మధ్యనున్న ప్రచండ వీరుడైన శత్రుఘ్నుడికి గుర్రాన్ని పట్టుకున్న వైనం తెలిపినారు. శత్రుఘ్నుని కనుసైగతో అపారమైన సైన్యం శ్యామకర్ణను కట్టబడి ఉన్న చోటుకు చేరింది. ఆడుకుంటున్న ఋషిపుత్రులను చూచి గుర్రాన్ని ఎవరు బంధించారు అని ప్రశ్నించారు. పిల్లలు భయంతో చెవులపై చేతులు పెట్టుకొని మేం పట్టుకోలేదు అని ప్రమాణం చేశారు. విల్లంబులు ధరించిన ఆ బాలుడే గుర్రాన్ని కట్టివేశాడు అని చెప్పారు. వీరులంతా నవ్వుకుంటూ బాలురు తెలియక కుతూహలంతో గుర్రాన్ని కట్టివేశారు. శ్యామకర్ణను త్వరగా విడిపించండి, అయోధ్యకు వెళ్ళిపోదాం, రఘునందనుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నారు. గుర్రాన్ని విడిపించడానికి వీరులు పరిగెత్తగా, ఎవర్రా మీరు? దొంగల్లా గుర్రాన్ని విప్పడానికి వచ్చారు. గుర్రాన్ని పట్టుకుని యుద్ధానికై ఎదురు చూస్తున్నాను. మీ రఘునాథుడెవరో వారితో చెప్పండి. నన్ను మీరు బాలుడనుకుంటున్నారు, కానీ మీ అందరికీ యముడను నేను. మీ అహంకార కవచాన్ని ఈరోజు యుద్ధంలో చీల్చి చెండాడుతాను అని లవుడు హెచ్చరించగా వీరులు అవాక్కయ్యారు. సుకుమారమైన ఈ బాలుడు క్రీడాధనస్సు గైకొని ధైర్యంగా సవాలు చేస్తున్నాడు. వీనిపై శస్త్రం ప్రయోగిస్తే సకల వీరులు మమ్ము చూచి నవ్వుతారు. త్వరగా గుర్రాన్ని విప్పుకొని ముందుకు పోదాం పదండి అనుకున్నారు. తదుపరి అంశం లవుని ప్రతాపం, శత్రుఘ్నుడు బంధించటం. గుర్రాన్ని వదిలిపెట్టడానికి వీరులు పరిగెడితే లవుడు వింటిని సంధించి త్వరగా వందలాది బాణాలు వదిలి చిటికలో వారి చేతులను విరిచిపారేశాడు. మర్రి ఆకులు తటాలున కింద రాలినట్లు వీరుల మణికట్లు భూమిపై రాలినాయి. మిగతా వీరులంతా హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. ఖడ్గ సహితంగా వీరుల భుజదండాలను లవుడు పెద్ద ఎత్తున నేలకూల్చాడు. కొమ్మలు లేని మానుల వలె ఆ వీరులు నిలబడ్డారు. హాహాకారాలు చేస్తూ సేనలందరూ దగ్గరగా వచ్చారు. లక్షలాది వీరులు వెనకనే పరుగున వచ్చారు. మేఘాల నుండి వర్షం ధారగా కురిసినట్లుగా లవుడు బాణాలు వదిలితే ఆ ధాటికి శత్రుశరాలన్నీ రాసులుగా కింద పడినాయి. ఈ బాలుడు 12 ప్రాయంలో ఉన్నాడు. వీని ప్రతాపం ముందు కాలుడు కూడా నిలవలేడని వీరులందరూ దూరం నుండి అవలోకించారు. ఒకరేమో వీనిని చూస్తే వీని గురువు బహు సమర్థులని తెలుస్తున్నది, అందువల్లనే వీనికింత శక్తి సామర్థ్యాలు వచ్చాయి. 16 అక్షౌహిణుల సైన్యం ఒక్కసారిగా దండెత్తి వచ్చినా బాలుని జయించటం ఎవ్వరితరం కాలేదు. లవుడు బాణాలతో హతమార్చాడు. నెమలి పింఛం వలె వీరులంతా చుట్టూ చేరగా మహారథి అయిన శత్రుఘ్నుడు పెద్దగా కేక వేస్తూ ముందుకొచ్చాడు. గజ కళేబరాలన్నీ దట్టంగా పేరుకున్నాయి. నడిచేందుకు దారి లేదు. పెద్ద పెద్ద వీరులని పేరుపడిన వారంతా నెలరాలారు. ప్రేతాల్ ఆ? ప్రేతాలన్నింటినీ దాటుకుని ముందు కురికాడు శత్రుఘ్నుడు. బాలుని చూడగా రఘునందనుని మరో రూపంలో ఉన్నాడు అనుకుంటూ, నీవు ఎవరి బిడ్డవు? అసంఖ్యాకమైన సేనను మట్టుబెట్టావు. నా ధైర్య సాహసాలు చూపి నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షిస్తాను. బదులుగా లవుడు, సింహం వద్దకు మదమెక్కి వచ్చిన ఏనుగు, గరుడుని బాహుబంధంలో చిక్కిన పాము తిరిగి క్షేమంగా ఎలా వెళ్ళగలవు అని ప్రశ్నించగా శత్రుఘ్నుడు వింటికి బాణాన్ని ఎక్కుపెట్టి ఆకర్ణాంతం సారించి లవునిపై వదిలినాడు. సీతాపుత్రుడు క్షణంలో దానిని భంగపరిచాడు. తదుపరి 5 బాణాలు వదలగా వెంటనే వాటిని ఖండించినాడు. పిదప మిక్కిలి కోపంతో శత్రుఘ్నుడు 100 బాణాలను గుప్పించగా లవుడు వదిలిన బాణాలకు ఆకాశం కప్పివేయబడింది. సేనా సహితంగా కైకేయి తనయుడు వేసిన వాడి అయిన శస్త్రాస్త్రాలను లవుడు ఛేదించినాడు. పరమ సంకట స్థితిని గమనించి శత్రుఘ్నుడు రఘునాథుడు తనకిచ్చిన నిర్వాణ బాణాన్ని తూణీరం నుండి వెలికి తీశాడు. మేఘాల చాటు నుండి మెరుపులా మెరుస్తున్న ఆ దివ్య బాణాన్ని వింటికి సంధించి లవునిపైకి వదిలాడు.
ఆ బాణాన్ని చూడగానే లవుడు ఇది ఖండించవలసింది కాదు. దీని నివారణోపాయం కుశుడికి మాత్రమే తెలుసు. నా ప్రాణరక్షకుడైన కుశుడు ఫలాలు తేవడానికి దూరంగా వెళ్ళాడు. ఈ బాణాన్ని నేను ఎన్నటికీ తప్పించుకోలేను అని తెలిసి పరమ ధైర్యశాలి అయిన లవుడు ఒక దివ్య బాణాన్ని వదిలాడు. ఆ బాణం శత్రుఘ్నుని దివ్య బాణాన్ని సహం ఖండించింది. మిగతా సగం లవుని హృదయానికి గుచ్చుకొనగా లవుడు నేలపై పడి మూర్ఛిల్లినాడు. రక్తం ధారలై స్రవించింది. కళ్ళు ముఖమంతా రక్తసిక్తమైనాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంపూర్ణంగా నిలిచిపోయాయి. శిఖలో నుండి రక్తం బడబడా కారింది. ప్రాణాలతో మిగిలిన వీరులు పెద్ద ఎత్తున సింహనాదం చేస్తూ కిశోరం పడిపోయిందంటూ లవుని వద్దకు పరిగెత్తారు. దూరం నుండి చూస్తున్న ఒకడు అతడు నాటకమాడుతున్నాడు అని అరిచాడు. ఇంతలో శత్రుఘ్నుడు రథం దిగి లవుని వద్దకు వచ్చాడు. దగ్గర కూర్చుని ఈ బాలుని కన్న తల్లి జన్మ ధన్యమైంది, రత్నాన్ని ప్రసవించింది అంటూ చేతిలోనికి ఎత్తుకున్నాడు. శ్యామసుందరుడు, ఆకర్ణ నయనుడు, ఆజానుబాహుడు, సుహాస్యవదనుడు అయిన శత్రుఘ్నుడు నీరు తెచ్చి లవుని ముఖంపైనున్న రక్తాన్ని తుడిచాడు. చుట్టూ ఉన్న వీరులంతా రఘువీరుని రెండవ అవతారమని ఆశ్చర్యపోయారు. ఈతడి కొరకు తల్లి విపరీతంగా దుఃఖిస్తుందని అనుకున్నారు. బాలుని చూచి ప్రేమ పొంగి పొరలగా శత్రుఘ్నుని నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. పినతండ్రి కదా. బాలుని రామచంద్రునికి చూపించాలని రథంలో పరుండబెట్టుకుని శ్యామకర్ణను తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. వాద్యాల మోతలో మహాసిద్ధులు సాధించిన సిద్ధిను వలె శత్రుఘ్నుడు ఆనందం పట్టలేక తిరిగి వెళ్ళాడు. ఇక్కడ పిల్లలు పరిగెత్తి జానకి వద్దకు వెళ్ళి, మాతా, మీ లవుని పడగొట్టి రథంలో తీసుకెళ్లారు అని చెప్పారు. విషయమంతా విని జానకి మూర్ఛిల్లింది. లోభుకి తన ధనం దొంగిలించారని తెలియగానే ప్రాణాలన్నీ స్తంభించిపోయినట్లు సీత కట్టెవలే నిశ్చేష్టిత అయి గుండెలు బాదుకుంటూ ఆక్రందించసాగింది. నేను అనాథను, బలహీనురాలను, పరదేశిని, కేవలం బికారిని. నాలాంటి అశక్తురాలికి అదృష్టవశాత్తు ఇద్దరు బిడ్డలు కలిగారు. ఇద్దరిలో ఒకరిని ఎవరో నిర్దయగా తీసుకెళ్లారు. పూర్వకర్మ దుష్కృతి ఫలం ఇప్పుడు అనుభవానికి వచ్చింది. అతి నిర్మలమైన ముఖబింబంతో, అందమైన విశాల నయనాలతో అత్యంత కోమలుడైన నా బిడ్డ గాయాలు చూస్తేనే మనలేడు. వానిపై బాణం వేసిన వాని కళ్ళు పేలిపోవుగాక అని సుహాస్యవదన అయిన సీత బాలుని తలుచుకుని తల్లడిల్లింది. నా బిడ్డ అత్యంత బలహీనుడు. కందమూలాలతో బ్రతికే వానికి ఎదిరించగల బలం ఎలా వస్తుంది? బాలునిపై శస్త్రం వేసిన వాడు క్షత్రియుడు కాడు, ముష్కరుడై ఉంటాడు. అక్కడ ఎవరికైనా ఎందువల్ల దయ కలగలేదు? నాలాంటి దరిద్రురాలి ధనాన్ని ఎవడో పాపి నిర్దయగా దొంగతనం చేశాడు. నాలాంటి గ్రుడ్డిదాని కట్టెను బలవంతంగా తీసుకువెళ్ళి ఎవడో పాపి అరణ్యంలో పారవేశాడు. నా రెక్కను నరికివేశాడు, నా కళ్ళను పీకివేశాడు, నా కల్పవృక్షాన్ని పెకిలించాడు. తండ్రి అయిన వాల్మీకి ముని కూడా ఈ సమయంలో లేరే, పాతాళానికి వెళ్ళారే. నాకు అనర్థం వాటిల్లింది. నేను ఎవరితో చెప్పుకునేది? కుసుడేమో వనానికి వెళ్ళాడు. ఇప్పుడు పరుగున వెళ్ళేవారు ఎవరు? నా బిడ్డ లవుని నాతో కలిపేవారు ఎవరు అని కుమిలిపోయింది. కుసుడు అరణ్యంలో తిరిగి వస్తూ ఉండగా అపశకునాలు ఎదురైనాయి. కాళ్ళు మొద్దుబారాయి. అయినప్పటికీ పరుగు పరుగున వచ్చాడు. ఆ వటువుకు కటిలో కౌపీనం శోభించింది. తలపైనున్న శిఖ గాలికి రెపరెపలాడింది. తల్లి ఆకలితో ఉంటుందని పరుగున వచ్చాడు. పర్ణకుటీరంలో ప్రవేశించి, మాతా, తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు నాకు ఎదురు రాలేదు. ఆడుతూ ఎక్కడ కూర్చున్నాడో ఏమిటో అన్నాడు. ముల్లోకాధిపతి రాణి అయిన సీతాదేవి ఆక్రోశంతో రోదిస్తూ, ఈ రోజు పరాయి రాజు వచ్చి నీ తమ్ముని బందీగా పట్టుకెళ్ళాడు. నీవే అతనికి రక్షకుడవు. నిన్నే అనుక్షణం తలుచుకుంటూ ప్రాణం వదలగలడు. నీవు త్వరగా వెళ్ళు అని పలుకగా కుసుడు ధనుర్బాణాలు గైకొని జానకికి సాష్టాంగ నమస్కారం చేసి సద్గురుదేవులకు జయమంటూ జయ జయధ్వానాలు చేశాడు.
గురునామ మంత్రం జపిస్తూ సర్వాంగాలకు విభూతి రాచుకున్నాడు. తల్లి ఎదురుగా నిలిచి ఇంద్ర చంద్ర కుబేరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదురు నిలిచినా నేను నీ కుమారుడనైతే ఈ రోజు నా బలాన్నంతా ప్రదర్శించి వారిని నా బాణంతో ముక్కలు చేస్తాను. యుద్ధ రంగంలో రథాలను కుంజరాలను తునిమి శత్రువులను శిక్షించి తమ్ముని విడిపిస్తానమ్మా అంటూ ఆ జగజ్జట్టి తల్లికి నమస్కరించి త్వరగా వెళ్ళిపోయాడు. తదుపరి అంశం కుసుని ప్రతాపం, లవుని విమోచనం. ఏనుగుల జాడ పట్టుకుని సింహం లంఘించినట్లు, సర్పాలను వెతుకుతూ గరుడు కోపంగా పరిగిడినట్లు, దూరంగా సైన్యాన్ని చూచి కుసుడు పెనుకేక వేసి, ఆగండి ఆగండి, దొంగల్లాగా నా వస్తువును తీసుకెళ్తున్నారు. దొంగలను శిక్షించినట్లు మీ చేతులు కాళ్ళు నరికి చెవి ముక్కు కోసి మిమ్మలను శిక్షిస్తాను అని పెద్దగా అరిచాడు. సేనా సముదాయమంతా కలవరపడి వెనక వస్తున్న వీరుని చూచారు. ఆ రాజసం ఘనశ్యామ సుందరుని చూచి రెండవ రాఘవుడనుకున్నారు. 12 బాలుని చూచి వీరులంతా వణికిపోయారు. మిగిలిన వారిని కూడా అంతం చేయడానికి వచ్చాడని ఒకరన్నారు. కుసుడు ఇంటిని ఎక్కుపెట్టి ఒక దివ్య బాణాన్ని వదలగా శరవర్షం కురిసింది. సైన్యాధిపతి సైన్యంతో సహా వెనుదిరిగి బాణవర్షం కురిపిస్తూ, బాలక, నిన్ను క్షణంలో పట్టి అయోధ్యకు తీసుకుని పోతానన్నాడు. 10 దారుణమైన వాడి బాణాలను కుసునిపై ప్రయోగించగా మూర్ఖుడు ఎన్ని మాట్లాడినా పండితుడు ఒక్క మాటతో ఖండించినట్లు, గంగాజలాన్ని తాకగానే పాపాలన్నీ మటుమాయమైనట్లు కుసుడు ఒక్క బాణంతో ఛేదించి వెంటనే 9 బాణాలను వదిలాడు. 4 బాణాలు గుర్రాలను, 1 సేనాపతి రథాన్ని మృక్కలు చేశాయి. మిగిలిన బాణాలలో 1 చాపాన్ని, 1 కవచాన్ని శరీరం నుండి వేరు చేసి విరథుని చేశాయి. పిదప నడుచుకుంటూ ఉన్మత్తమైన సూకరం సింహం పైకి వచ్చినట్లు కుసుని పైకి రాగా 2 బాణాలతో చేతులు నరికి వెంటనే 1 దివ్య బాణంతో శిరస్సును ఎగరగొట్టాడు. సేనాపతి మరణించగానే ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. సేనాపతి సోదరుడు నాగేంద్రుడు యుద్ధానికి వచ్చాడు. విద్యుత్ప్రాయమైన 20 బాణాలు నాగేంద్రుడు వదలగా ఆ బాణాల తేజస్సుకు ఆకాశమంతా వెలుగు నిండింది. సీతానందనుడు ఒకే నామంతో మహాపాతకాన్ని భస్మం చేసినట్లు ఒక్క బాణంతో వాటిని నుగ్గు చేశాడు. ఒక్క అర్ధచంద్ర బాణంతో నాగేంద్రుని శిరస్సు ఖండించి లెక్కలేనన్ని బాణాలు కుప్పించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో గాలి కంటే వేగంగా కైకేయి నందనుడు ముందుకొచ్చాడు. మెరుపు వంటి ప్రకాశవంతమైన బాణాలను వెంటనే వర్షించినాడు. చతురుడైన రాఘవుని పుత్రుడు వాటినన్నింటినీ పిండి చేసి మేఘం వలె శత్రుఘ్న దళాలపై శరవృష్టి కురిపించగా సుడిగాలికి మేఘాలు నశించినట్లు, పర్వత శిఖరంపై వజ్రఘాతం పడినట్లు శత్రుఘ్నుని గుండెలపై గుచ్చుకొనగా శత్రుఘ్నుడు నేలకూలాడు. తదుపరి కుసుడు చుట్టూ పరికించగా దినకరునికి అంధకార ముఖం చూపించలేనట్లు ఎదిరించేవారు ఎవ్వరూ లేరు. షోడశ పద్మదళాలను, దేశ దేశాల రాజులను అగ్ని గడ్డిని మసిచేసినట్లు మట్టుబెట్టాడు. కుసుడు చాపాన్ని తొడుగులో పెట్టాడు. యాజ్ఞికుడు అగ్నికి ఆచ్ఛాదన చేసినట్లు, మెరుపు మేఘాల చాటున దాగినట్లు బహిష్కరణ పొందిన గ్రామంలోని మందిరం వలె రథాలన్నీ శూన్యంగా కనపడినాయి. సాక్షాత్కారం కోసం సాధకుడు తత్వాన్నంతా సమగ్రంగా శోధించినట్లు లవుని కారణంగా కుసుడు రథాలన్నీ వెతికాడు. శత్రుఘ్నుని ప్రధాన రథంలో మూర్ఛిల్లిన లవుడు కనిపించినాడు. వెంటనే కుసుడు లవుని ఎత్తుకొని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంతలో లవుడు కన్నులు తెరిచి సోదరుని వదనాన్ని విలోకించి వెంటనే పైకి లేచి నిలబడి శత్రుఘ్నుడు ఎక్కడకు పారిపోయాడు అని అడిగాడు. కుసుడు, ఒరే, నీవు చాలా శ్రమించావు అన్నాడు. బదులుగా లవుడు, నిన్ను చూడగానే కష్టమంతా సమసిపోయింది. మనం శ్యామకర్ణను వెంటబెట్టుకుని ఆశ్రమానికి పోదాం అన్నాడు. కుసుడు, అలా పోకూడదు. ఇప్పుడు యుద్ధానికి చాలా మంది వస్తారు. వారినందరినీ యుద్ధంలో జయించి
తదుపరి గుర్రాన్ని తీసుకుని తల్లి దర్శనం చేసుకుందాం అని అన్నాడు. లవుడు అయోధ్యకు వెళ్ళి రాజైన రాఘవుని పట్టుకుని వాల్మీకి చరణాలకు సమర్పిస్తామని పందెం కాద్దామా అని అడిగాడు. తదుపరి అంశం లక్ష్మణునితో యుద్ధం. తదనంతరం శ్యామకర్ణను వృక్షానికి గట్టి ధనుర్బాణాలు గైకొని అయోధ్యా మార్గం వైపు చూస్తూ ఇరువురు నిలబడినారు. గాయపడిన మిగిలిన సైనికులు కొందరు అయోధ్యకు వెళ్ళి పరుగున రాఘవునికి సకల వృత్తాంతము తెలియచేశారు. ససైన్యంగా శత్రుఘ్నుని యుద్ధంలో 12 బ్రాహ్మణ బాలురు ఇరువురు సంహరించారు. యజ్ఞమంటపంలో రఘునందనుడు తమ్ముని సమాచారం విని చేతిలోని ఆహుతిని వదిలేసి నేలపై దొర్లాడు. కళ్లలో ధారగా నీరు స్రవిస్తూ ఉండగా లక్ష్మణ భరతులు, విభీషణ హనుమత్ సుగ్రీవులు ఈ వార్త విని తల్లడిల్లినారు. యజ్ఞానికి విఘ్నం వాటిల్లింది. మహావీరుడైన శత్రుఘ్నుడు మరణించినాడు. ఇంతలో రాజీవనయనుడు లక్ష్మణునితో, శత్రుఘ్నుని వంటి రణధీరుని ఋషికుమారులు యుద్ధంలో సంహరించారు. అపారమైన సైన్యాన్ని తీసుకుని సోదరుని కోసం వెంటనే వెళ్ళవలసింది అన్నాడు. శ్రీరామచరణాలకు నమస్కరించి వాయువేగంతో లక్ష్మణుడు చనుదెంచగా వెంట అపారమైన చతురంగ దళాలు అనుసరించాయి. 14 గ్రామాల వెడల్పున విస్తరించిన సేనా సముద్రంతో సహా వాయువేగంతో లక్ష్మణుడు రణరంగానికి వచ్చాడు. సేనాపతి కాళజిత్తు సౌమిత్రి వద్దకు విచ్చేయగా దారిలో వారికి శశి ఆదిత్యుల వలె లవకుశులు గోచరించారు. ఇరువురు శ్యామవర్ణ సుందరులు, 12 పసిబాలురు చేతిలో ధనుర్బాణాలు గైకొని ధైర్యంగా ఎదురు చూడసాగారు. తమ్ముని మనస్సు తెలుసుకోవడానికి వీరుడైన కుశుడు, అశేషమైన సేన వచ్చింది. వారి ప్రతాపం విశేషంగా కనపడుతున్నది. సేనాపతి చతురుడు కోపావేశంతో రథమెక్కి దారుణమైన యుద్ధం చేస్తాడు. మనకు తిరిగి జయించనలవి కాదు అని అధైర్యవచనాలు పలుకగా లవుడు, నీవు నా వెంట రక్షణగా ఉంటే నాకు అపారంగా బలం పెరుగుతుంది. సరస్వతి వెంట ఉంటే కఠిన పదాల భావం వెంటనే స్ఫురించినట్లు నీ అండ చూచుకుని నేను శత్రువులను నిర్వీర్యంగా వీస్తాను. అగస్త్యుని చూడక సముద్రం గర్జించవచ్చు. నీవు మృగేంద్రుడవు, జంబుకం నీ వద్దకు వచ్చింది. చీకటి సూర్యుని గెలిస్తే, భూతాలు యముని మృంగితే యుద్ధంలో నీవు చెప్పింది నిజమవుతుంది అన్నా. ఆకాశం ఎండమావిలో మునిగిపోవటం, గాలిని భూగోళంలో బంధించడం సాధ్యమైతే ఆ సైన్యం నీ ముందు యుద్ధం చేసి జయించవచ్చు అన్నా. నాదొక అనుమానం, ఆశ్రమం వద్ద ఘోర యుద్ధం జరిగినప్పుడు నా ధనస్సు ఎందుకు విరిగింది అని అడిగాడు. ఇంతలో సైన్యమంతా, బాలురను పట్టుకోండి, మన కనుచూపు దాటి వాళ్ళు ఎక్కడకు పోగలరు, పట్టుకోండి అంటూ పైకి రాసాగారు. వీరులిద్దరూ సైన్యాన్నంతా గడ్డిపోచల్లా చూస్తూ నిలబడినారు. కుశుడు ఈ సమయంలో మనకు ధనస్సు ఎవరిస్తారు? సూర్యుని ధనస్సు కోసం ప్రార్థించమన్నాడు. రాఘవుని పుత్రులిద్దరూ ఏకనిష్టతో ఊర్ధ్వవదనులై సూర్యభగవానుని ఆరాధించారు. జయ జయ తమోనాశక సహస్రకిరణ అంబర చూడామణి సూర్యనారాయణ జీవమిళింద బంధమోచన హృదయదళ ప్రకాశక కనకభూషితమైన ఏకచక్ర రథంలో సప్తముఖ అశ్వాలతో బహువేగంగా అరనిమిషంలో అపారమైన రథాన్ని మనోవేగంతో చెరిస్తావు. ఆదిపురుషుడవు, నిర్వికారుడవు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజంగా నీ స్వరూపులే. సర్వప్రకాశకుడవు, ఆదిత్యుడవు, సకల రోగాలను దుఃఖాలను భయాలను హరిస్తావు. విశ్వదీపక, విశ్వపాలక, త్రిభువన నేత్ర, ప్రకాశక, కాలాత్మక, కాలరూప అని స్తుతించారు. ఆ బాలకుల ప్రార్థన విని వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై ప్రసన్నమై అక్షయంగా ధనుర్బాణాలను ఆకాశ మార్గం నుండి భూమిపై వేశాడు. సూర్యునికి సాష్టాంగ నమస్కారం చేసి ధనుర్బాణాలు గైకొని గురుధ్యానం అనగా వాల్మీకి మహర్షిని ధ్యానించి సూర్య ఆరాధన చేశారు. మా సద్గురువులు అఖండ ప్రజ్ఞావంతులు, క్షణంలో బ్రహ్మాండాన్ని గెలవవచ్చు అని ఉత్సహించారు.
లవుడు ఈ రోజు యుద్ధంలో మన కోరిక పూర్తి కావచ్చునంటూ సూర్యదత్తమైన కోదండాన్ని తీసుకుని త్వరగా వచ్చాడు. ఆ సమయాన సౌమిత్రి సైన్యమంతా అక్కడకు చేరింది. వారి ఇరువురి గురి తప్పదు. వేసిన బాణం వ్యర్థం కాదు. పదాతి అశ్వగజరథాలు ఒక్కసారిగా విరిగిపడినాయి. ఎవరైనా ధనస్సు ఎక్కుపెడితే వారి భుజం వెంటనే విరిగిపడేది. మణికట్లు ఖడ్గంతో సహా నేలకూలాయి. లక్షల శిరస్సులతో వారు భూమిని పూజించినారు. రక్తపుటేరులు ప్రవహించినాయి. కళేబరాలు అందులో కొట్టుకొనిపోయాయి. అపారమైన వీరులను సంహరించారు. కాళజిత్తుతో సౌమిత్రి వారు ఇరువురు ఒకచోట ఉంటే కల్పాంతానికి కూడా వారిని జయించటం సాధ్యం కాదు. అసంఖ్యాకమైన సైన్యాన్ని తీసుకుని అగ్రజుని చుట్టుముట్టు. చిన్నవాణిని నేను పట్టుకుంటాను. వెంటనే సైన్యాన్ని 2 భాగాలుగా చేసి 24 వలయాలు చేశారు. గడ్డిపోచ అగ్నిని చుట్టుముట్టినట్లు, నక్క పెద్ద పులిని, సర్పాలు గరుడుని బంధించినట్లు సౌమిత్రి లవుని చుట్టుముట్టాడు. కాని ప్రతిజ్ఞా పాలకుడు వీరుడు అయిన లవుడు చాపానికి శరాన్ని ఎక్కుపెట్టి చక్రాకారం తిప్పి ఏకధాటిగా బాణాలు వదిలాడు. వాల్మీకి దివ్య మంత్రం ధన్యమైంది. ఒక్క బాణంతో 1,000,000 శరాలను అందరిపై వేసి రాఘవసుతుడు అద్భుతంగా వించినాడు. రఘుపతి మిత్రుడైన రుధి అనే రాక్షసుడు మహాబలవంతుడు ఆకాశంలో ఎగిరి వచ్చి నేలపై దిగి లవుని చాపాన్ని బలవంతంగా తీసుకుని పక్షిలాగా ఎగిరిపోయాడు. చేతిలో నుండి చాపాన్ని తీసుకువెళ్లగానే సర్పం వెంటబడితే పారిపోయే దొంగకు కాళ్ళు విరిగినట్లు, పాము కప్పను పట్టుకోబోతే అనుకోకుండా మంటల్లో చిక్కినట్లు, ఎలుగుబంటి నుండి తప్పించుకోబోతే రేగి చెట్టు రాపిడికి ఒళ్ళంతా గీసుకుపోయినట్లు, నిధి కోసం ప్రయత్నిస్తే విఘ్నదేవత గొంతు నులిమినట్లయింది లవుని పరిస్థితి. కాని సీతాసుతుడు పరమ చతురుడు. గరుడు ఆకాశానికి ఎగిరినట్లుగా వెంటనే ఎగిరి రుధిరాక్షసుని పట్టుకున్నాడు. వాని చేతి నుండి ధనస్సును లాక్కుని అసురుని జుట్టు పట్టుకుని గిరగిరా త్రిప్పి నేలకేసి బాదాడు. మట్టి కుండవలే ఆ రాక్షసుని అవయవాలన్నీ చూర్ణమయ్యాయి. అందరూ చూస్తుండగా రుధి ప్రాణాలు వదిలాడు. ధనస్సు చేతికందగానే సీతానందనుడు యుద్ధం చేసి 24 వలయాల సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. మహాబలశాలురు కూడా ఆయుధాలు పారవేసి లవుని పాదాలపై పడి ప్రాణాలు కాపాడమని అర్థించారు. ఒకరు యుద్ధం వదిలి పారిపోగా మరి ఒకడు మౌనంగా శరణు వేడాడు. కాని లక్ష్మణుడు సింహనాదం చేస్తూ ముందుకు పరిగెత్తి మెరుపుల వంటి 5 తీక్షణమైన బాణాలను మహాకోపంగా లవునిపై వేశాడు. లవుడు వెంటనే ఒక దివ్యాస్త్రాన్ని సంధించి ఇనుమును పొడి చేసినట్లు 5 బాణాలను పిండి చేశాడు. లవుడు సౌమిత్రితో, నీవు పూర్వం ఇంద్రజిత్తుని వధించావు. ఆ విద్యలన్నీ నాపై ఈరోజు ప్రదర్శించు. నీవు 14 ఏళ్లు నిరాహారంగా ఉండి ఎంతో శ్రమించావు. ఈ రోజు యుద్ధంలో సావకాశంగా నిద్రపోవచ్చు అన్నాడు. సౌమిత్రి, నీవెవ్వరు అని అడుగగా లవుడు నవ్వి, నన్నడగడానికి నీవెవ్వరు? వచ్చే బాణాలను కాచుకొమ్మని హెచ్చరించాడు. లవుడు భయమెరుగని ప్రచండ వీరుడు. ఒక బలమైన బాణాన్ని వదిలి సౌమిత్రిని రథంతో సహా ఆకాశానికి ఎగరగొట్టాడు. రథం ఆకాశంలో గిరగిరా తిరిగి భూమిపై పడింది. కాని సౌమిత్రి త్వరగా ఇంకో రథాన్ని అధిరోహించాడు. వర్షం కురిసినట్లు ఏకధాటిగా లక్ష్మణుడు బాణాలు వదిలాడు. లవుడు వాటికి 10 రెట్ల బాణాలు గుప్పించి లక్ష్మణుని బాణాలను తటాలను త్రుంచేశాడు. ఇంతలో సౌమిత్రి మంత్రం జపించి బాణాన్ని వదలగా దాని నుండి కోటాను కోట్ల గదలు వెలువడినాయి. విమానంలో నుండి అది చూచిన సకల దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే లవుడు గురుమంత్రం జపించి చక్రాన్ని వదలగా అది అపారమైన గదలను ఛేదించి వెంటనే మాయమైంది. సౌమిత్రి పర్వతాన్ని వదలగా లవుడు వజ్రాయుధాన్ని ప్రేరేపించాడు. అది పర్వతాన్ని ఖండించి స్వస్థానానికి వెళ్ళిపోయింది. సూర్యవంశ శిరోమణి కుమారుడైన లవకుమారుడు బాణాగ్రంలో 12 సూర్యులను స్థాపించి వదిలాడు. 12 ఆదిత్య సమూహం వెలువడగానే బ్రహ్మాండమంతా తల వంచింది. ఇది చూచి లక్ష్మణుడు రాహు అస్త్రం వదిలాడు.
సూర్య రాహు అస్త్రాలు ఒక్కటిగా కలిసి క్షణంలో మాయమైనాయి. అహినాయకుడు కామాస్త్రం వేయగా లవుడు కామాంతకాన్ని ప్రేరణ చేశాడు. నామం వలన పాతకం హరించినట్లు కామాస్త్రం వెంటనే దగ్ధమైంది. సౌమిత్రి తారకాస్త్రం వదలగా లవుడు షణ్ముఖాస్త్రం వదిలాడు. సౌమిత్రి విఘ్నాస్త్రం వదలగా లవుడు హేరంబాస్త్రం సంధించాడు. సౌమిత్రి సముద్రాస్త్రం వేయగా లవుడు అగస్త్యాస్త్రంతో తిప్పికొట్టాడు. ఊర్మిళాపతి పావకాస్త్రం సంధించగా లవుడు మేఘాస్త్రం ప్రయోగించాడు. ఆత్మజ్ఞానం లభించగానే ప్రేమ మోహాలు మాయమైనట్లు మేఘాస్త్రం ప్రచండాగ్నిని రూపుమాపింది. లక్ష్మణుడు తనలో అక్షౌహిణుల రామసైన్యం నెలకూలింది. వీరి అంతు తెలియడం లేదు. శ్యామకర్ణ ఎన్నటికీ వశం కాదు. ప్రస్తుతం యజ్ఞాన్ని ఏం చేయాలి? ఎదురుగా ఉన్నవారు ఎవరో ఈ విషయం ఏమీ అర్థం కాకుండా ఉంది. శివకేశవులు బాలకుల రూపంలో ప్రకటమైనట్లుగా తోస్తున్నది. ఇతరులకు ఇంత శక్తి ఉండదు. ఇది ముల్లోకాలలో ఎవరికీ తరం కాదు అని తనలో తాను యోచిస్తూ ఉండగా లవుడు సౌమిత్రితో, ఊరికే ఉన్నావేమిటి? నీ బాణాలైపోయినట్లున్నాయి. అయోధ్యకి వెళ్ళి నిన్ను రక్షించే రఘునాథుని త్వరగా తీసుకుని రావలసింది అన్నాడు. సౌమిత్రి సమాధానం చెప్పక బాలుని అవలోకించి తిరిగి కోపం పెళ్ళుపుకగా బాణాలు వదిలాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. ఇది సీతాసుతునికి తెలుసు. అందువల్ల నాదాస్త్రం ప్రయోగించగా ఒక విచిత్రం జరిగింది. అసంఖ్యాకంగా మంజుల నాదాలు వినవచ్చాయి. ఆ ధ్వని బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఫణిపాలుడు ధనస్సును విసర్జించి నాదబ్రహ్మంలో కలిసిపోయాడు. ఉమ్మెత్త గింజ తింటే శరీరం నిశ్చేష్టమవుతుంది. సౌమిత్రి పరిస్థితి అలాగే తయారైంది. నాదాస్త్రం హృదయమంతా నిండిపోయింది. పాము కలుగులో ప్రవేశించినట్లు నాదం అంతటా వ్యాపించింది. లక్ష్మణుడు మూర్ఛిల్లి భూమిపై పడిపోయాడు. ఇక్కడ కుసుడు 24 ఆవర్తాలు అద్భుతంగా పడగొట్టి కాళజిత్తుతో సహా అందరినీ సంహరించాడు. 2 దళాలను మట్టుపెట్టి ఇరువురు సోదరులు ఏకమయ్యారు. ఘోర యుద్ధం జరిగిన తరువాత ఏనుగులు పారిపోయాయి. రథాలలో రథికుడు గాని సారథి గాని లేరు. ఖాళీ రథాలను గుర్రాలు ఇష్టం వచ్చినట్లుగా రణభూమిలో పిచ్చిపట్టినట్టు లాక్కెళ్తున్నాయి. అక్కడ అయోధ్యలో కోదండపాణి రహస్యంగా భరతుని పిలిచి అధిక సైనలు గైకొని సౌమిత్రికి సహాయంగా వెళ్ళవలసింది. లక్ష్మణుడు ప్రచండ యోధుడు. వానితో ఈ మాట చెప్పు. బాలకులు ఇరువురిని ప్రాణాలతో పట్టుకుని రమ్మని చెప్పు. వారు మరణించకుండా దండించవచ్చు. లేకపోతే వారి తల్లి హృదయ విదారకంగా రోదిస్తుంది. బాణాలు శరీరంలో గుచ్చుకోకుండా మోహనాస్త్రంతో వారిని పట్టుకోవలసింది. వారి తల్లిదండ్రులెవరో, ధనుర్విద్య నేర్పిన గురువెవరో, ఎందుకు అరణ్యంలో సంచరిస్తున్నారో వారి గూర్చి సకల వర్తమానం తెలుసుకోవలసింది. వారి స్వరూపం ఆకారం ఎవరిని పోలి ఉన్నాయి? త్వరగా రథంలో తీసుకురావలసింది. సౌమిత్రికి కోపం అధికం. బాలకుల ప్రాణాలు తీస్తాడో ఏమో, అది చాలా అన్యాయం. బాలకులపై కరుణ చూపవలసింది. ఎవరి హృదయం కోమలమో వారు ఆ దృష్టితో బాలురను చూస్తారు. అగ్ని సెగలో నేయి కరిగినట్లు ప్రేమతో హృదయం ద్రవించిపోతుంది. బాలకులు లేక మందిరం శూన్యంగా ఉంది. మేము ఆ బాధ భరిస్తున్నాం. వివేకం లేకుండా గుణసరిత్తైన సౌందర్యవతి సీతను త్యజించాను అని రఘునాథుడు మాట్లాడుతూ ఉండగానే కంఠం గద్గదమైంది. ప్రియాంగన జ్ఞాపకం వచ్చి కళ్ళలో నుండి కన్నీరు కారాయి. ఆ విధంగా రాజీవనేత్రుడు చెబుతూ ఉండగా గాయపడిన సైనికులు పరుగున వచ్చి సౌమిత్రి కాళజిత్తు ససైన్యంగా నెలకూలారు. ఆ మాటలు విని హనుమంతుడు చింతాక్రాంతుడైనాడు. సర్వేశ్వరుడు మనపై అత్యంత కోపంగా ఉన్నాడు అని శ్రీరాముడు తెలిపాడు. బ్రహ్మానందుడు శ్రీధరునితో ముందు ముందు యుద్ధం చాలా రసకందాయకంగా ఉంటుందని అన్నాడు. చతురులైన శ్రోతలు పండితులు ప్రేమగా శ్రవణం చేస్తారు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు.
శ్రీరామచంద్రార్పణమస్తు. 38వ అధ్యాయం మధురం. ఏ తత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమ. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమ. శ్రీమాత్రే నమ.